अस्सलामुअलैकुम। वेलकम टू एसके शाहीना यूट्यूब चैनल। अंदर की हाय अंडी। क्या करते हैं अम्मी, क्या बनाते हैं आज? आज हमारे घर में बैगन बैगन से क्या बनाते हैं? सारे बैगन हैं, बघारा राइस बनानी है। झाड़ांचे बैगन अच्छे है। అస్సలాముఅలైకుం హాయ్ అండి. ఇవాళ మా ఇంట్లో నూనె వంకాయ చేస్తున్నామండి. మన చెట్లు కాయలు బగారా రైస్ నూనె వంకాయ చేయాలనుకుంటున్నాము. ఇవైతే తీసుకున్నామండి వంకాయలు పక్కన పెట్టుకున్నాం. దానికోసం టమాటా ఎర్రగడ్డలు బగారా రైస్కి వంకాయ పచ్చిమిరపకాయలు మసాలా వేరుశనగకాయ పచ్చి ఒకరవ వేయించుకోవాలండి. వేయించుకున్నాము. కొబ్బరి ఒకరవ కాల్చుకున్నాము, కడిగేసుకున్నాము సిద్ధంగా. చింతపండు ఇదండి, ఇది నీళ్ళల్లో నానేసేస్తాం. ఇవన్నీ మిక్సీకి వేసుకుంటామండి. కొబ్బరి సన్నగా తరిగేసేస్తాము. ఇదిగో ధనియాలు జీలకర్ర రెండు వేయించి వేసేస్తున్నాం. ఇప్పుడు కొబ్బరి సన్నగా తరిగి కొబ్బరి ఒకరవ కాల్చుకున్నాము, వేరుశనగ పప్పులు ఒకరవ వేయించుకున్నాము, ధనియాలు జీలకర్ర ఒకరవ వేయించాము. ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూన్ అన్నీ మిక్సీ పట్టుకోవాలి. చింతపండు ఇదిగో రవ్వ నానేసుకున్నాం. ఎంత ఒక నిమ్మకాయ అంత, చిన్న నిమ్మకాయ ఉంటుందా అంత చింతపండు. ఈ బగారా రైస్ కండి పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు తరిగేసి దాంట్లోనే వేసి మిక్సీ పట్టేస్తాం. ఇదిగో 3 ఉల్లిపాయలు ఇవి కూడా కోసుకొని సన్నగా అన్నీ వేయించుకొని చేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది. ముక్కలు కోసి చేసుకుంటే తొందరగా. ఆ ఎర్రగడ్డలు ఎందులోకి? వంకాయలోకి. మిక్సీ జార్లోనే వేసి పేస్ట్ లాగా చేసేస్తారా? ముందు ఇది పొడి చేసేసి తర్వాత ఎర్రగడ్డలు కూడా వేసి తిప్పేస్తే మిక్సీకి తిప్పేయటం. 2 టమాటాలండి, ఎక్కువ పట్టవు దాంట్లో 2 సార్లు. ఇవి కూడా పక్కన పెట్టేసుకుంటే ఇవన్నీ వంకాయ కూరలోకి ఈ మిక్సీ పట్టేసి దాంట్లో ఇవి వేయాలి. అన్నీ పట్టేశాక మళ్ళీ వంకాయలు కోసి మనం చేసేటప్పుడు చూపిస్తామా. నూనె దేనికి ఇది? బగారా రైస్. ఫస్ట్ బగారా రైస్ చేస్తున్నారా? దాంట్లో పట్ట లవంగ సాల్జీరా ఇవన్నీ
ఇవన్నీ బగారా రైస్. ఏడుతా ఉంటాయి అంతలో దాంట్లో పసుపు నూనె చూపించాం కదా, అది ఇప్పుడు పేస్ట్ చేసుకున్నాం. ఇవన్నీ కొబ్బరి, వేరుశనగ గుప్పులు, ఎర్రగడ్డలు, ధనియాలు, జీలకర్ర, ఎర్రగడ్డలు, టమాటా అన్నీ పేస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు కారం 3 స్పూన్ల కారం, 1 స్పూను పసుపు, మసాలా అంతా కలుపుకోవాలి. వంకాయలోకి పట్టిస్తారు. ఉప్పు, రెండు స్పూన్లు ఉప్పు సరిపోద్దా? తర్వాత చూసి వేసుకుందాం. అల్లం తెల్లగడ్డ పేస్ట్ 4 స్పూన్లు, కేజీ బియ్యం కదా, కేజీ బియ్యానికి 4. అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసాము, వేగింది. టమాటాలు వేసుకున్నాం. తగినంత ఉప్పు, ఒక స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, కొత్తిమీర, పుదీనా, శుభ్రంగా కడుక్కొని వేసేయాలి. 2 సార్లు కడుక్కోవాలి. కొంచెం ఎర్రగా అయ్యాక అప్పుడు నీళ్ళు పోస్తాం. బాగా వేగనిచ్చి అప్పుడు నీళ్ళు పోస్తాం. ఈలోపు మా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ ఒకసారి మా వీడియోస్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేయండి ప్లీజ్. ఇంకేగిందండి, నీళ్ళు పోసేద్దాం. ఇలా నూనె పైకి వచ్చేలాగా వేయించుకోవాలా? నూనె పైకి వచ్చేస్తే చాలు. మసాలా బాగా వేగినట్టు. నూనె పైకి వెళ్తే చాలు, బాగా వేగిపోయిందని మనకు తెలుస్తుంది. నాలుగు గ్లాసులు బియ్యానికి 6 గ్లాసులు నీళ్ళు అంటే మాకు ఈ డబ్బా కొలతనే వేసుకుంటాం. 6 గ్లాసులు నీళ్ళండి 4 గ్లాసులు బియ్యానికి. నానబెట్టుకున్నామండి. ఈ అంతలో నానుతూ ఉంటాయి, అంతలో వంకాయ చూసేద్దాం. ఎసురు కాగాలి, అంతలోకి మనం నూనె వంకాయ
ప్రిపేర్ చేసుకుంటాం. మనం ఇందాక చేసుకున్న మసాలా ఈ వంకాయలకి ఇట్లా పట్టేసి ఈ వంకాయలన్నిటికీ ఇలా మసాలా నింపి పెట్టుకోవాలి. అలా అయితే వంకాయ మసాలా కదా బాగుంటుంది. దీంట్లో ఆవాలు వేసామండి. ఇప్పుడు కరేపాకు వేస్తాం. ఇప్పుడు వంకాయలు వేస్తాం. నింపి పెట్టుకున్న వంకాయలు ఒక్కొక్కటి వేసేయాలి. మూత వేస్తున్నామమ్మా. బాగా ఒక మగ్గనిస్తాము. అప్పుడు ఇవన్నీ పిసికి పెట్టుకున్నాం. పక్కన పెట్టుకోవాలి. వంకాయ కాసేపు మగ్గనిస్తాము. అంతలోకి ఎసురు వచ్చేసింది. బగారా రైస్ బియ్యం వేసేద్దామండి. కడిగి పెట్టుకున్నాము. మూత వేసేస్తాం. ఇప్పుడు వంకాయ సంగేస్తాం. బాగా అయితే మగ్గిందండి. ఇందాక పెట్టుకున్న కూర మసాలా దీంట్లో వేసేస్తాం. అన్నీ కలిపేస్తున్నాం అందులో. అదే ఇప్పుడు వేసిన మసాలా వంకాయలు ఒక్కర మగ్గనిచ్చి అప్పుడు చింతపండు పూసారు. మాడకుండా కొంచెం నీళ్ళు పోసుకుంటాం. ఉడకని వచ్చేసిందండి. ఇది కూడా ఉడికిపోతుంది. దీంట్లో చింతపండు రసం వేసేద్దాము. ఇందాక పులుసు రెండు ఒకేసారి అయిపోతాయి. కొంచెం నీళ్ళు పోసుకుందాము. చింతపండు తీసేసాము. అది కూడా కాసేపు మూత పెట్టి ఉడకనిస్తాం. అయిపోతుంది. ఇప్పుడు ఇది చూద్దాం. ఇది కూడా ఉడకని వచ్చేసింది. కాసేపు మూత వేసేద్దాం. అన్నం అంత మీద పెట్టేద్దాం. సన్నమైన మీద పెట్టేసాము. వంకాయ కూరలో కొత్తిమీర వేసేద్దాం. ఇప్పుడు దమ్ ఇద్దామండి. ఉడికిపోయింది. ఒక 5 నిమిషాలు దమ్ ఇచ్చేస్తే అయిపోతుంది. దమ్ ఇచ్చేద్దాం కదా, అందుకని ఇటు చేసుకున్నాం. మరి ముద్దగా చేసుకుంటే బాగుండదు. రవ్వ గ్రేవీ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు రైస్ చూద్దాం. దమ్ అయిపోయింది. బగారా రైస్
దమ్ అయిపోయింది, మూత వేసేద్దాం. ఆపేసాం కూర కూడా. బగారా రైసు, ఇది నూనె వంకాయ, అంటే బగారా బైగన్. మేము బగారా బైగన్ అంటాము, మీరు నూనె వంకాయ. రెడీ అయిపోయింది రెండు. ఓకే, మీకు నచ్చితే చేయండి, షేర్ చేయండి. ఇవండి మా ఇంట్లో ఈరోజు మేము వండుకున్న వంటలు. మా వంటలు కనుక మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.